ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్చాట్లో ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకున్నారు. రేవంత్ జుట్టు ఢిల్లీలో ఉందని, స్ట్రాంగ్ లీడర్లను బీజేపీ కాంగ్రెస్ ఎదగనివ్వదని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. 39 సార్లు ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కడం దిగడం తప్ప చేసిందేం లేదన్నారు. సాక్షాత్తు రాహుల్ గాంధీ గుజరాత్లో రేవంత్ను ఉద్దేశించి తమ పార్టీలో బీజేపీకి కోవట్లు ఉన్నారని అన్నారన్నారు. రేవంత్ జుట్టు ఢిల్లీలో ఉందని, ఆయన స్థానంలో ఎవరో ఉన్నా అదే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రేవంత్ రెడ్డికి అంత ఉంటే ముందు కేబినెట్ విస్తరణ చేసేవారన్నారు. అంతేకాదు త్వరలో తెలంగాణలో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రాబోతున్నాయని కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ను గుండు సున్నా చేసింది తానే అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. అడ్డగోలుగా మాట్లాడటంలో కేసీఆర్ ను మించిన వారు లేరని, కేటీఆర్ కు బలుపు తప్ప ఏముందని రేవంత్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ మూసేసిన ధర్నా చౌక్ను తాము తెరిచామన్నారు. సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తామని చెప్పారు. కేటీఆర్ హరీష్ రావు దుర్మార్గులన్న రేవంత్ కరువు వచ్చి ఉంటే ఇంత పంట పండి ఉండేదా అని ప్రశ్నించారు. జీతభత్యాలు తీసుకుని పనిచేయని వ్యక్తి కేసీఆర్ అన్నారు. 10 ఏళ్లలో అప్పులు తప్ప కేసీఆర్ చేసిందేమీ లేదన్న రేవంత్ అప్పుల విషయంలో కేసీఆర్ తప్పుడు లెక్కలు చూపించారని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన తప్పులను అసెంబ్లీలో పెడతామని రేవంత్ స్పష్టం చేశారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్. గుడ్ ఈవినింగ్ నవీన్. మొత్తానికి ఎమ్మెల్సీ నామినేషన్ల పరంగా ఇవాళ అసెంబ్లీ ఆవరణలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కాసేపు మీడియాతో చిట్చాట్ చేశారు. ఈ సందర్భంగా అనేక అంశాలను ఆయన చిట్చాట్ ద్వారా మీడియాతో పంచుకున్నటువంటి ప్రయత్నం చేశారు. 10 ఏళ్ల పాటు తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీగా 2014లో అధికారంలోకి వచ్చి దాదాపు 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా చేసినటువంటి ఘనత కేవలము టీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. ఇందులో ఎవరికి మినహాయింపు ఇచ్చే అవకాశమే లేదంటూ కూడా ఆయన కామెంట్స్ స్టార్ట్ చేశారు. దాంతోపాటుగా దాసోజు శ్రవణ్కు సంబంధించి గతంలో ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్ళకపోయి ఉంటే అప్పుడే ఎమ్మెల్సీ అయ్యేవారు. 2023లో టీఆర్ఎస్ పార్టీ నుంచి దాసోజు శ్రవణ్ని ఎమ్మెల్సీ అభ్యర్థిగా అనౌన్స్ చేసినటువంటి సందర్భంలో ఉద్దేశపూర్వకంగానే భారతీయ జనతా పార్టీ దాసోజు శ్రవణ్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాన్ని అడ్డుకుంది. దీనికి బీజేపీ పార్టీ వాళ్ళ సమాధానం చెప్పగలుగుతారా అంటూ ఆయన అడిగే ప్రయత్నం చేశారు. ఏ రోజైతే బీజేపీ పార్టీ నేతలు అడ్డుకున్నారో తిరిగి అదే పార్టీ నుంచి మరోసారి ఆయన ఎమ్మెల్సీగా నిలబెట్టినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది అంటూ కూడా కేటీఆర్ కామెంట్ చేశారు. దీంతో పాటుగా రేవంత్ రెడ్డి పాలన దాదాపు 14 నెలలు ముగిసి 15వ నెలలోకి అడుగు పెడుతుంది. ఈ 14 నెలల వ్యవధిలో తెలంగాణ రాష్ట్ర సమాజానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందినటువంటి భారతీయ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ 2 పార్టీలలో ఉన్నటువంటి ఒక సిమిలర్ క్వాలిటీ ఏంటంటే మిగతా సెకండ్ గ్రేడ్ లీడర్లను, సెకండ్ గ్రేడ్ నాయకత్వాన్ని ఎదిగేటువంటి అవకాశము వాళ్ళు ఇవ్వరు. అదే కోవాలకు రేవంత్ రెడ్డి రాబోతున్నారు. గతంలో గుజరాత్లో రాహుల్ గాంధీ స్వయంగా మాట్లాడుతూ మా పార్టీలోనే భారతీయ జనతా పార్టీకి కోవట్లున్నారంటూ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇండైరెక్ట్గా కామెంట్ చేసినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తెరిగి నడుచుకోవాలంటూ కూడా ఆయన కామెంట్ చేసే ప్రయత్నం చేశారు. దీంతో పాటుగా గడిచినసారి మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. 2 ఎమ్మెల్సీ స్థానాలను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీలో సత్తా చాటింది. 2 ఎమ్మెల్సీ స్థానాలను గెలిచింది. ఎందుకు ఈ అంశంలో పోటీగా దూరంగా ఉన్నారంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కేటీఆర్ని అడిగేటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే 10 అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి. దానిలో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు తాము దూరంగా ఉన్నట్లు, దాంతోపాటుగా బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ ఇద్దరు కూడా మ్యాచ్ ఫిక్సింగ్లో భాగంగానే ఎన్నికలకు వెళ్లారు. మేము పోటీలో లేనటువంటి అంశాలకు సంబంధించిన విషయంలో మేము మాట్లాడే అవకాశం లేదు, మాట్లాడాల్సిన అవసరం కూడా తమకు లేదంటూ చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఈ ఫార్ములా కేసుకు సంబంధించి కూడా ప్రపంచ
ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడ లేని ఒక ఈ ఫార్ములా రేస్ను తెలంగాణ బ్రాండ్ని పెంచుకోవడంలో భాగంగానే తీసుకొచ్చాను తప్పితే అందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు, డబ్బుల కకృతిపడే అంశం ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు. ఇదే అంశాన్ని సాగుగా చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి త్వరలో ప్రపంచ అందాల పోటీలను తెలంగాణలో నిర్వహించేందుకు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారని చెప్తున్నటువంటి అంశం ఏ వరకు సరితూగుతుంది, ఈ ఫార్ములా రేస్కు దానికి ఏమైనా పొంతన ఉందా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా ఈ సందర్భంగా కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక బీసీ డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్కు సంబంధించి బీసీ రిజర్వేషన్ల పెంపు పైన జంతర్ మంతర్ వద్ద రేవంత్ రెడ్డి ధర్నా చేసే ఉద్దేశం ఉంటే మేము ఆయనతో పాటు నేరుగా వెళ్ళి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూర్చొని రేవంత్ రెడ్డికి మద్దతుగా కూర్చొని ధర్నా చేసేటువంటి అంశాన్ని కూడా మేము పరిశీలించబోతున్నామంటూ కూడా కేటీఆర్ సందర్భంగా మాట్లాడారు. ఇక బడ్జెట్ సమావేశాలు ఈ నెల 17 లేదా 18వ తేదీన జరగబోయేటువంటి సందర్భంలో పూర్తిగా బడ్జెట్ సమావేశాలను డైవర్ట్ చేయడం కోసము ఈ ఫార్ములా రేస్ కేసులో బడ్జెట్కు ఒకరోజు ముందు తనను విచారణ పేరిట పిలిచి పూర్తిగా బడ్జెట్ అంశాన్ని అంతా కూడా పక్కదో పట్టించే ఎత్తుగడ కూడా రేవంత్ రెడ్డి త్వరలో తెరలేపబోతున్నారంటూ కూడా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇక ఈ 15 నెలల పాలనలో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని 4 రియల్టర్లకు అప్పచెప్పి వారి ద్వారా భారీగా రేవంత్ రెడ్డి డబ్బులు వసూలు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. గతంలో ఉన్నటువంటి హెచ్ఎంజీ జిహెచ్ఎంసీ ఇతర హైదరాబాద్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో గడిచినసారి రాజశేఖర రెడ్డి పీరియడ్లో జరిగినటువంటి నిర్ణయాలనే కొన్ని నిర్ణయాలను బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసినటువంటి వాటిని ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్పులు చేసి తద్వారా ప్రభుత్వ గండికి భారీగా నష్టం చేకూర్చి వ్యక్తిగతంగా లబ్ధి పొందేందుకు 4 రియల్టర్లను ఎంకరేజ్ చేయబోతున్నారు. ఇది త్వరలో జరగబోతుంది. దీనిపైన ముఖ్యమంత్రి అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసేందుకు కూడా ముందుకు రాబోతున్నారంటూ కూడా కేటీఆర్ చిట్చాట్ ద్వారా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో పాటుగా ఈసారి ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి అంశంలో మాట్లాడుతూనే రాబోయే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష పార్టీగా తమకు అసెంబ్లీలో అవకాశం ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వ నిర్ణయాలను, ప్రభుత్వ హామీలను, ప్రభుత్వ హామీలను ఎండగట్టేందుకు ఆ సభను మేము వేదికగా వాడుకోబోతున్నాము. తమను సస్పెండ్ చేసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇదే విధంగా నిరంకుశత్వాన్ని రేవంత్ రెడ్డి కొనసాగిస్తే తెలంగాణ బదులు బుద్ధి చెప్పే అవకాశం కూడా ఉంటుందంటూ కూడా ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో పాటుగా 39 సార్లు ఢిల్లీ ఫ్లైట్ ఎక్కొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఏం అడిగారు, మోడీతో ఆయన జరిగినటువంటి ఇంటర్నల్ సంభాషణతో తెలంగాణ సమాజానికి చెప్పగలుగుతారంటూ కూడా సవాల్ విసిరేటువంటి ప్రయత్నం చేశారు.